ముఖ్యంగా విన్నపం ఏమంటే ఇటీవలి కాలంలో మీరు గమనిస్తూ ఉంటారు, బంగారం ధర పెరగడం కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువకులు యువకులు ఈ చెడు అలవాట్లకు కానీ విలాసాలకు కానీ అలవాటు పడడం కావచ్చు, రకరకాల కారణాలతో కొంత దొంగతనాలు అక్కడ ఇక్కడ అనుభవం జరుగుతున్నమాట మనం వింటూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే బస్సు ప్రయాణాల్లోనూ బస్ స్టాండ్లోనూ అలాగే ఎక్కడైనా మనము సెలవులపై ఊళ్ళకు వెళ్ళేటప్పుడు మన ఇల్లు కాలంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించవలసిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా ప్రయాణాల్లో మీ బంగారు ఆభరణాలు జాగ్రత్తగా కోరుతున్నాం. అలాగే కమ్యూనిటీ ఏరియాస్ ఉంటే ఏదైనా గైడ్ కమ్యూనిటీ కానీ లేదా ఒక కాలనీ వాళ్ళు కానీ ఒక అపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొన్ని గృహాలు కొంతమంది సమూహాలుగా ఏర్పడి కమిటీగా ఏర్పడి వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఈ మనము ప్రమాదాన్ని నివారించగలుగుతాం. అలాగే ఏదైనా నేరాలు జరిగి కూడా వెంటనే ట్రేస్ చేయగలుగుతాం. మీరు కూడా గమనిస్తూ ఉంటారు, ఇటీవల కాలంలో మనము సీసీ కెమెరాల వలన చాలా వరకు మనం నేరాలు మనం గుర్తించగలిగినాము, ముద్దాయిల్ని పట్టుకోగలిగినాం. కాబట్టి దయచేసి ప్రజలకు మరీ విజ్ఞప్తి ఏమంటే మనము లక్షలు కోట్లు పోసి ఇల్లు కట్టుకుంటాం, కానీ సీసీ కెమెరా పెట్టుకోవడానికి ఇబ్బంది పడతాం. అది ఏమి లక్షల్లో కాదు, ఒక 10 ఇల్లు కలిస్తే కూడా అలా 1000 రూపాయలు వేసుకుంటే కూడా 10,000 రూపాయలతో ఒక మంచి ఒక ఆ కాలనీకి అటుపక్క ఇటుపక్క 2 కెమెరాలు పెట్టుకుంటే ఆ కాలనీకి అంతా కూడా సేఫ్ గార్డ్ ఉంటుంది. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని దిశగా అందరూ కూడా ఆలోచించాలని, మీరు ఏదైనా తాళం వేసి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా చేసి మరీ విజ్ఞప్తి చేస్తామని. థ్యాంక్ యూ.